హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. హాయ్ హలో అందరికీను. ఇవాళ ఏంటంటే మనం ఎప్పుడు కూడాను కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అవతలవాడు బాగుపడుతుంటే తనకి అవకాశం వచ్చినా తను ఉపయోగించుకోలేడు. అవతలవాడు అదే అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా పైకి ఎదుగుతూ ఉంటే వాడిని ఎలాగోలా చెడగొడదామా, వాడిని ముంచిద్దామా, వాడిని మోసం చేద్దామా, వాడిని కొట్టిద్దామా, తిట్టిద్దా, రకరకాల ఆలోచనతో అవతలవాడిని బాధ పెట్టడానికి ఆలోచిస్తుంటారు. దాన్ని ఏమిటంటారు? చెడపకురా చెడదవు. అయితే ఆఖరి వాడు నష్టపోతాడు అనమాట. దాన్ని ఏమంటే చెడపకురా చెడదవు. అది చెప్పాను కదా, ఇది నిన్న కూడా చెప్పాను. చూస్తారా, సామెతలు ఇలాంటి కాదండి, నీతి వాక్యాలు ఉన్నాయనుకోండి, దాంట్లోంచి మనం ఎన్నో చక్కగా నేర్చుకోవచ్చు, ఎన్నో అర్థాలు తీసుకొని ఎన్నో నేర్చుకోవచ్చు. దాని గురించి చిన్న కథ చెప్తాను, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. వెల్కమ్ అండి కథకి. అనగా సోమాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో రాము, సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అక్కడే అదే ఊర్లో ఉంటారు. ఎంతో మంచి వాళ్ళు ఇద్దరు, బాగా కలిసిమెలిసి ఎంతో చదువుకుంటూ ఉంటారు. అలా అలా పెరుగుతారు. చదివి చక్కగా బాగా చదువుకుంటారు, పెరుగుతారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ ఊరు వదిలి వెళ్ళాలని ఇష్టం లేదు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి, ఇక్కడ ఏదైనా వ్యాపారాలు చేసుకుందాం ఇద్దరం అనుకుంటారు. ఒకరికొకరు సంప్రదింపులు చేసుకుంటారు, ఓకే అంటారు. అయితే వాళ్ళు బట్టల వ్యాపారం మొదలెడతారు. అయితే ఏంటంటే బట్టల వ్యాపారం కూడా ఎవరికి వాళ్ళే చేసుకుందామని ముందే ఒప్పందం. ఏ వ్యాపారమైనా ఎవరిది వాళ్ళే చేసుకుందాం, నువ్వు ఒకటే చేద్దాం, నువ్వో వీధిలో చేయి, నేనో వీధిలో చేస్తాను, ఎవరికి వచ్చిన లాభాలు వాడికి వస్తాయి. సరే ఒప్పుకుంటే చక్కగా బట్టల వ్యాపారం మొదలెడతారు. ఇద్దరు చెరొక వీధిలోని పెట్టుకుంటారు, దూరంగానే పెట్టుకుంటారు, దగ్గర కూడా పెట్టుకోరు. అయిపోతుంది. ఈ రాము అన్నతను అతి మంచివాడు. రాము పేరు పెట్టినందుకు రాముడిలాగా అతి సాత్వికుడు, అతి చక్కగా ఉంటాడు. ఏదో తనకు బట్టలు ఎక్కడో ఇంకో పట్టణం నుంచి కొనుక్కురావాలి, పట్టణం నుంచి కొనుక్కొచ్చి ఆ బట్టల మీద ఎంత కావాలో అంత లాభమే వేసుకునేవాడు. అత్యాశకు పోయేవాడు కాదు. పోకుండాను తనకి ఎంత కావాలో అంత లాభం, మంచి సరుకు తెచ్చేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. అందరూ వచ్చి కొనుక్కునేవారు. ఆ సోము అన్నతను కూడా ఇద్దరు ఒకేసారి తెచ్చుకునేవారు. కానీ అతను వేరే ఇతను తెచ్చుకునే సరుకు రకం, అతను తెచ్చుకునే సరుకు రకం, వేరే తెచ్చుకునేవాడు. తెచ్చుకుని ఆ ప్రజలందరికీ ఏం చెప్పేవాడు? ఇదేమో బొంబాయి నుంచి వచ్చింది, ఇది అమెరికా నుంచి వచ్చింది, లండన్ నుంచి వచ్చింది, ఇది విదేశాల నుంచి వచ్చింది, ఇది ఇంకో రాష్ట్రం నుంచి వచ్చింది, ఇది ఇంత మంచి సరుకు, అంత మంచి సరుకు అమ్ముకునేవాడు. మామూలుగానే బాగా ఎక్కువ చెప్తారు మాటలు. ఈ సోము అన్నవాడు ఇంకో 4 ఎక్కువ మాటలు చెప్పాడు. ఏంటి ప్రజలు ఏం చేస్తున్నారు? కొంటున్నారు, అతని దగ్గర కొంటున్నారు. ఇవాళ కొనుక్కెళ్తున్నారు, వాడుతున్నారు. ఏదైనా బట్ట ఏదైనా వాడతాం కదా, వాడితే కానీ పైకి అన్నీ మెరుగుగా బాగుంటాయి. వాడితే వాటి యొక్క నైపుణ్యం తెలుస్తుంది మనకి. వీళ్ళు వాడేవారు తడపగానే చిరిగిపోయినట్టు, వెలిసిపోయినట్టు ఉండేవి. దాంతో ఇంక గొడవ పడేవారు. కొంతమంది గొడవ పడకపోతే వదిలేసేవారు, వీడిలాగే చేస్తారు. అతని దగ్గర బిజినెస్కి బట్టలు కొనడం మానేశారు. సోము దగ్గరే కొంటున్నారు అందరూ. సోము బిజినెస్ దినదినాభివృద్ధి అయిపోతుంది, చాలా బాగా అవుతుంది. అది రాముది. ఈ సోము అన్నవాడు కుళ్ళిపోతున్నాడు. నా బిజినెస్ అంతా పోయింది, నేను ఇలా చేసినా అలా చేసినా ఎవడో నమ్మట్లేదని బాధపడుతూ ఉంటాడు. ఇంకా లాభం లేదని ఓ రోజు రాము దగ్గరికి వస్తాడు. ఎవరే రాము, నువ్వు నేను కలిసి పట్నం వెళ్ళి మంచి బిజినెస్ పెట్టుకుందాం, బట్టల బిజినెస్, ఇంకా మంచి మంచి ఖరీదైనవి ఇవి కలిపి పెట్టుకుందాం రా అంటేను రాము అంటాడు, వద్దురా, మనం ముందే అనుకున్నాం కదా, మన ఊరు వదిలి వెళ్ళొద్దని నాకు ఇష్టం లేదు. మన ఊర్లో ఉన్నదేదో తిందాం, ఉన్నదేదో పడుకుందాం, ఉన్నదేదో బిజినెస్ చేసుకుందాం, నేను రాను, నేను ఇక్కడే ఉంటానంటాడు. అసలు ఎంత చెప్పినా చెప్పినా ఈ రాము బిడ్డ. సరే ఇంకా సోము ఏం చేయగలుగుతాడు? కొంత బతిమాలాడు, బహుమాలాడు, దెబ్బలాడాడు, గొడవ పడ్డాడు, అలిగాడు, అన్నిటికీ కూడా రాము మటుకు అదే మాట మీద నిలబడ్డాడు. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి సోము అన్నాడు, సర్లేరా, అయింది, ఇది అయిపోయింది, సరే నువ్వు నేను ఇక్కడే బిజినెస్లు చేసుకుందాం, అయితే పట్నం వెళ్ళి మన బండి తెచ్చుకోవాలి కదా, సరుకు తెచ్చుకుందాం అంటాడు. దానికి ఇద్దరం వెళ్దాము, నీ సరుకు బాగుంటుందిరా రాము, నా సరుకు ఇది అయిపోతున్నదా, ఎందుకో ఏమిటో ఎవరు కొనుక్కోవట్లేదు అని ఇద్దరం కలిసి ఒకేలాంటి తెచ్చుకుందాం. అలాగే ఇద్దరు వెళ్ళారు. పట్టణంలో సరుకు ఇద్దరికి రాము ఎంచాడు. ఇద్దరికి ఈ సరుకులు ఇలా పోతాయిరా, ఈ చీరలు ఇలా పోతాయి, ఈ జాకెట్లు ఇలా ఏవో చెప్పుకుంటున్నారు. మొత్తానికి కొన్నారు. కొన్ని చెరో మూట నెత్తి మీద పట్టుకొని వస్తున్నారు. పూర్వం ఏం రిక్షాలా బండ్లు ఏంటి నడకలేదు కదా, చెరో మూట అన్నది బాగా అలసటగా అనిపించింది. విపరీతం. మరి పొద్దున్న నుంచి తిరిగారు కదా, మూటలు మోసుకొని తిరగడం కదా, అలసట నుంచి వచ్చి చెట్టు కింద పడుకుందామని, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని, అంతే, పడుకోరు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం.
ఇద్దరు కూడా అక్కడ మూటలు పెట్టుకొని ఇలా పడుకుంటారు. లేదో పెద్ద ఎలుగుబంటి వెనక చెట్టు వెనక నుంచి అరుచుకుంటూ వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు భయపడిపోతారు. రాము ఓ పక్కకు పరిగెడతాడు, సోము ఓ పక్కకు పరిగెడతారు. ఇద్దరు చెరో దూరం వెళ్ళిపోతారు, చాలా దూరం వెళ్తారు. అంత ఎలుగుబంటి కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత అప్పుడు చూస్తుంది రాము కనబడలేదు కదా. అప్పుడు సోముని అంటుంది, ఇగో నువ్వు అన్నట్టుగానే ఎలుగుబంటి వేషం వేసుకొచ్చాను, రాముని తరివేశాను, నాకు ఇస్తాను డబ్బులు, నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు సోము అంటాడు, లేదు నీకు ఇస్తాను దానికన్నా ఎక్కువే ఇస్తాను, కానీ ఇప్పుడు 2 మూటలు ఉన్నాయి, నేను మొయ్యలేను కదా, నువ్వు నాతో పాటు అక్కడ దాకా మళ్ళీ పట్టణంగా పట్టుకురా, అక్కడ అబ్బీసుకొని డాబాలకు అమ్ముకొని నీకు బోల్ డబ్బులు ఇచ్చిస్తాను అంటాడు. ఇదేదో బాగానే ఉంది కదా, ఫోన్లే అలాగే అంటాడు. కానీ ఎందుకు వీడికి దొంగ వేదావు కదా, మరి ఈ దొంగ పని చేయడానికే ఎలుగుబంటి వేషం వేసుకున్నాడు కదా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ రంగాకేమని చెడులో మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఏమని, మొత్తం చంపిస్తే డబ్బు మొత్తం సరుకంతా నేనే పట్టుకుపడితే ఇంక వీడికి వాటా ఇవ్వక్కర్లేదు, వీడిని బతిమాలక్కర్లేదు, నా డబ్బులు అని అనుకున్నాడు. ఆ పక్కనే పెద్ద కర్ర కనిపిస్తే ఆ కర్రతోటి సోమును కొట్టిస్తాడు. ఈ బట్టలు మూటలు పట్టుకెళ్ళి తను అమ్ముకొని తనేం బాగుపడిపోయాడు, అయిపోయింది తన చాప్టర్ అక్కడ క్లోజ్. కొన్నాడు ఒక 15 రోజుల తర్వాత అది కొంచెం దూరం వెళ్ళిన రాము ఏం చేస్తాడు, వెనక్కి వచ్చి అరే సోము పాపం ఎలుగుబంటి వెంటపడిందో ఏమిటో దెబ్బలు తగిలే చూద్దామని వచ్చారు కదా. అక్కడ సోము ఉండడు, బట్టల మూటలు ఉండవు, ఎలుగుబంటి ఉండదు. అరే ఇవేవీ లేవు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అయ్యో పోన్లేదు సోముకి ఎక్కడ దెబ్బలు తగిలి ఉండిపోయారు. కొంచెంసేపు వెతికాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ సోముకేమో ఈ సత్కారాలన్నీ రంగడి చేస్తాడు. అప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత రాము అనుకుంటాడు ఈ సోముని ఎలుగుబంటి తినేసిందో ఏమైపోయిందో పాపం అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పటికి సోము మెల్లిగాను ఒంటి నిండా దెబ్బలతోటి వస్తాడు. వచ్చి అయ్యో సోము నీకు ఎలుగుబంటి బాగా దెబ్బలు కొట్టేసిందా, నీకు ఇంత దెబ్బలు తగిలయ్యా, అయ్యయ్యో ఎంత బాధ అయిపోయిందని పాపం ఎంతో మందులు ఇప్పించండి, ఇది చేసి అది చేసి సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు అన్నమాట రాము, సోము అయిందేదో అయిపోయింది, ఓన్లీ ఎలుగుబంటి బారి నుంచి నువ్వు తప్పించుకొని వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు తేరుకుంటున్నావు కదా, నువ్వు తేరుకున్న తర్వాత ఇద్దరం పట్టణం వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చి ఇద్దరం ఒకే దుకాణంలో పెట్టుకొని చక్కగా అమ్ముకొని లాభాలు ఇద్దరం సమంగా పంచుకుందాము అంటాడు రాము. అప్పుడు ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికి? సోముకి. ఇన్ని జరిగినా కూడా ఈ రాము నన్నే నమ్ముతున్నాడంటే ఎంత మంచివాడు, నేను ఎందుకు అత్యాసపోయాను, ఉన్నవి పోయాయి చూసేవా, నా మూటా పోయింది, రాము మూటా పోయింది, ఆ 3వ వాడు ఎవడో దొంగ వచ్చి పట్టుకుపోయాడు, నేను ఇలా అయిపోయినే అని మనసులో విచారించుకొని తన తప్పులన్నీ చెప్పి ఇలా చేశాను, ఇలా చెందిన తప్పులని చెప్పి క్షమించమని అడిగి వేడుకొని పాప ఎన్నో రకాలుగా క్షమాపణ వేడుకున్నాడు. రాము ఇట్స్ ఓకే, అదేం పర్వాలేదులే, అవుతుందిలే, ఇది ఈర్ష్య అసూయలని ప్రతి మనిషికి వస్తాయి, ఏదో అప్పుడప్పుడు జీవితంలో అవుతాయిలే అనేసాడు. అయిపోయింది. చూసారా, చెడపకురా రాము చెడకూడదాం అనుకున్నాడు, తనే సోము చెడిపాడు. పోయిన వస్తువులు పోయిన డబ్బులు పోయిన బట్టలు పోయాయి, కానీ ఒళ్ళల్లో హోనమయ్యేటట్టు కుట్టాడా లేదా కర్రతోటి, ఆ బాధను భరించడం మరీ నరకంగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే సాయం చేద్దాం, వద్దు చెయ్యాలనుకోకపోతే చెయ్యొద్దు. అంతేకాని చెడగొట్టద్దు, వాళ్ళ మీద లేనిపోని నిందలేయడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళ పని ఎవరన్నా చేస్తుంటే మీరు చేయకండి, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు వాడి మీద చెడుగా చెప్పడం కానీ ఏమీ చెప్పద్దు. చూస్తూ ఊరుకోండి, వాడికి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, ఏది జరగాలంటే జరుగుతుంది. అంతేగాని మీరు తొందరపడిపోయి మీరు మాటలనేసి వచ్చేసిస్తే నష్టపోయేది మీరు కూడా నష్టపోతారు. కాబట్టి చెడపకురా చెడుదు అన్నది ఒక్క వాక్యంలోని ఇంత అర్థం ఉందో చూడండి. ఎలా చెడిపోయారు, ఎలా బాగుపడ్డారు, ఇవన్నీ కూడా విన్నారు కదా. కాబట్టి చేయగలిగితే ఎవరికైనా సాయం చేయండి, లేకపోతే చేయకండి. అవతల వాళ్ళు బాగుపడుతున్నానికి కుళ్ళిపోకండి, వాళ్ళ మీద నిందలు వేయకండి, వాళ్ళని ఏమీ విమర్శించకండి. ఇదండి వాళ్ళు చెప్పదలుచుకున్న కథ. ఎలా ఉంది కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చిలిపి ప్రశ్న అడిగింది సార్, గుర్రాలు గ్లౌజెస్ ఎందుకు ధరించవు అని. వాటికి చేతులే ఉండవు, గ్లౌజెస్ అంటే చేతులు ఉండవు కాబట్టి ధరించవు. ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, నాలుగుపై పెట్టుకుంటారు కానీ మింగరు, ఏమిటది? ఆలోచించి జవాబు పెట్టండి కామెంట్లని. మళ్ళీ చెప్తున్నా, నాలుగుపై పెట్టుకుంటారు కానీ మింగరు, ఏమిటో అది. అందరికీ తెలిసిందే, పాత వాళ్ళకి బాగా తెలుసు, కొత్త వాళ్ళకి కొంచెం తెలుసు. కాబట్టి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.